హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 25వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా చూడండి, ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియంని ఇనాగరేట్ చేయటం జరిగింది. సో దీని ప్రత్యేకతలు ఏంటి అన్నటువంటిది చూద్దాం. అలాగే క్లైమేట్ డీల్ అన్నటువంటిది ఒక ఇల్యూజన్ మాత్రమే అన్నట్టుగా ఇండియా అంటోంది. మరి ఎందుకంటోంది? COP29 నేపథ్యంలో ఈ ఆర్టికల్ గురించి చూద్దాం. మూడవది చూడండి, ఇండియాకి సంబంధించి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ కి సంబంధించిన నీడ్ మరియు రియాలిటీ గురించి ఇవ్వటం జరిగింది, చూద్దాం. అలానే స్టూడెంట్ లోన్స్ పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అన్నటువంటిది దీనికి మరింత బూస్ట్ ఇస్తుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్, దీని గురించి తెలుసుకుందాం. అలానే ఎన్బిఎఫ్సిస్ ఫండింగ్ ఛాలెంజెస్ ని ఎదుర్కొంటూ ఉన్నాయి. పైగా ఆర్బీఐ అన్నటువంటిది రిస్క్ మేనేజ్మెంట్ కి సంబంధించి వివిధ రకాల గైడ్ లైన్స్ ని ఇస్తుంది. దాంతో చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఎన్బిఎఫ్సిస్ అన్నట్టుగా. నెక్స్ట్ చూడండి, ఐసిఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024 అన్నటువంటిది జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో కోఆపరేటివ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. చివరిగా ఇవాళ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. మరి ఏ రోజున ఎందుకు జరుపుకుంటారు, ఈ సంవత్సరం థీమ్ ఏంటి అన్నటువంటిది చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియాకి సంబంధించిన ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం అన్నటువంటిది నెలకొల్పబడింది. ఇక్కడ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో. మరి దీనిని ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా. అలానే హర్యానా చీఫ్ మినిస్టర్ అయినటువంటి నయాబ్ సింగ్ సైని. మరి ఈ మ్యూజియం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అన్నటువంటిది కనుక మనం తెలుసుకుంటే, ఒకటి, ఇండియా యొక్క కాన్స్టిట్యూషనల్ హెరిటేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాన్స్టిట్యూషనల్ హెరిటేజ్ గురించి మరింతగా ప్రమోట్ చేయటం, అవేర్నెస్ని కలిగించటం. రెండవది, డెమోక్రసీకి, అలానే మన యొక్క రైట్స్, అలాగే మన యొక్క డ్యూటీస్, ఈ ప్రిన్సిపల్స్ అన్నింటికి సంబంధించి సిటిజన్స్కి ఎడ్యుకేషన్ని, అవేర్నెస్ని అందించటం. మూడవది, మన కాన్స్టిట్యూషన్ యొక్క ఎవల్యూషన్ గురించి, సిగ్నిఫికెన్స్ గురించి, మన గవర్నెన్స్ మీద పడేటటువంటి ఇంపాక్ట్ గురించి తెలియజేయటానికి కూడా ఈ మ్యూజియం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఇందులో 3D మోడల్స్, ఏఆర్, అలాగే ఆడియో విజువల్ డిస్ప్లేస్ అన్నటువంటివి ఉంటాయి. వివిధ సెక్షన్స్ ఉంటాయన్నమాట. ప్రియాంబుల్ కని ఒక సెక్షన్, ఫండమెంటల్ రైట్స్కి ఒకటి, డిపిఎస్పీస్కి ఒకటి, మేజర్ అమెండ్మెంట్స్కి ఒకటి, ఇలా ఉంటాయి. అంతేకాదు 1935లో మనకి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి జర్నీ అన్నటువంటిది ఎలా కొనసాగింది అన్నటువంటిది మనకు తెలుస్తుంది. అలానే కాన్స్టిట్యూషన్ మేకర్స్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాంటి కీ ఫ్రేమర్స్ యొక్క కాంట్రిబ్యూషన్, వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ని అక్కడ ఉంచారనమాట. అట్లానే మనం చూస్తే అమెండ్మెంట్స్, అలాగే కేస్ స్టడీస్, వీటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి సెక్షన్ని ఇందులో ఏర్పాటు చేశారు. సో దీని ద్వారా ఒకటి, ఎడ్యుకేషనల్ పర్పస్కి, రెండు, మన డెమోక్రటిక్ హెరిటేజ్కి ట్రిబ్యూట్ ఇవ్వటం కోసం, అలానే సివిక్ అవేర్నెస్ని పెంపొందించడం, ఇవి ముఖ్య లక్ష్యాలుగా దీన్ని తీసుకొచ్చారనమాట. మరి ఎక్కడ ఏర్పాటు చేశారు? ఓపీ జిందాల్ యూనివర్సిటీ. ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు? నవంబర్ 23వ తేదీ 2024. అకేషన్ ఏంటి అంటే 75th యానివర్సరీ ఆఫ్ అడాప్టేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎప్పుడు, ఏ రోజు? నవంబర్ 26. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, క్లైమేట్ డీల్ అన్నటువంటిది ఒక మియర్ ఇల్యూషన్ అన్నట్టుగా ఇండియా అంటోంది. మరి దీనిని ఏ సబ్జెక్ట్ కింద మనం చదువుకుంటాము? ఎన్వైరన్మెంట్. అయితే UNFCCCకి సంబంధించిన 29th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నటువంటిది బాకులో జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఏమైంది? 2035వ సంవత్సరం నాటికి $1.3 ట్రిలియన్ ని మొబిలైజ్ చేయాలన్న లక్ష్యానికి ఓకే చెప్పటం జరిగింది. ఒక డీల్ అన్నటువంటిది కుదిరిందనమాట. మరి ఈ నేపథ్యంలో మన భారతదేశం ఏమంటోంది? ఇది ఒక ఇల్యూషన్ మాత్రమే అన్నట్టుగా అంటోంది. ఇండియా ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేయటం జరిగింది. వరల్డ్ ఫేస్ చేస్తున్నటువంటి ఆ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మ్యాగ్నిట్యూడ్ని ఇది అడ్రస్ చేయలేదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి గమనించాలి, టార్గెట్ ఎంత? 2035 నాటికి $1.3 ట్రిలియన్, అంటే యాన్యువల్ ఫినాన్స్ వచ్చేసరికి $300 బిలియన్ అనమాట. యాన్యువల్గా ప్రతి ఇయర్ ఫినాన్స్ అన్నటువంటిది. మరి ఇది డెవలపింగ్ నేషన్స్కి సరిపోదు, ఇన్అడక్వేట్ అన్నట్టుగా మన భారతదేశం దీన్ని అపోజ్ చేసింది. అంతేకాదు డెవలపింగ్ కంట్రీస్ ఈ అడాప్టేషన్ ప్రాసెస్ని కూడా క్రిటిసైజ్ చేశాయన్నమాట. అంతేకాకుండా మనము COP29కి సంబంధించి NCQZ చదువుకున్నాం. అంటే ఏంటి? న్యూ అండ్ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అనేసి.
దీని ద్వారా ఏమనుకున్నాము, 2030వ సంవత్సరానికల్లా డెవలపింగ్ కంట్రీస్కి దాదాపు 5 నుంచి 6.8 ట్రిలియన్ డాలర్స్ అందజేయాలి డెవలప్డ్ నేషన్స్ అన్నట్టుగా దీని ఫోకస్ పాయింట్గా ఈ బాకులో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నటువంటిది జరిగింది. కానీ ఇక్కడేంటి, ప్రతి ఇయర్ 300 బిలియన్ డాలర్లు మాత్రమే రేస్ చేస్తూ ఉన్నారు. మరి ఇది అస్సలు సరిపోదు. చూడండి, 5 నుంచి 6.8 ట్రిలియన్ డాలర్లు 2030 నాటికే కావాలి అంటే 2035 నాటికి నువ్వు 1.3 ట్రిలియన్ డాలర్లు మాత్రమే పోగు చేస్తాను అన్నటువంటిది అస్సలు సరిపోదు అన్నట్టుగా ప్రస్తుతం ఈ క్లైమేట్ ఫినాన్స్ గోల్ ఏదైతే న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ని తీసుకొచ్చారో దీనిని మన భారతదేశం అయితే అవుట్ రైట్గా రిజెక్ట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియాకి సంబంధించి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్కి సంబంధించి. సో దీనిని మనం ఎకానమీలో చదువుకుంటాము. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, రాబోయేటటువంటి 30 సంవత్సరాల్లో నెక్స్ట్ 3 డికేడ్స్లో ఇండియాకి సంబంధించినటువంటి అర్బన్ పాపులేషన్ ఇప్పుడున్న దానికన్నా డబుల్ అవుతుంది అనేసి అంచనా. మరి ఈ నేపథ్యంలో చాలా ఛాలెంజెస్ వస్తాయి. అందులో ఒకటి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఫినాన్సింగ్. అంటే ఏంటి, పబ్లిక్ సర్వీస్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దానికి, అలానే పెరుగుతూ ఉన్నటువంటి ఎక్స్పెండిచర్కి, అలానే ఉండేటటువంటి రెవెన్యూ సోర్సెస్కి మధ్య చాలా డిఫరెన్సెస్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. మరి మనం చూస్తే పాపులేషన్ పరంగా మన భారతదేశం అన్నటువంటిది లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అవునా? మరి దాదాపు 17.7% పైగా వరల్డ్ పాపులేషన్ని మనం కలిగి ఉన్నాము. గత కొన్ని సంవత్సరాల్లో చూసుకుంటే అర్బన్ ఏరియాస్ చాలా పెరుగుతూ ఉన్నాయి. ఇంటెన్స్ మొబిలిటీ అన్నటువంటిది జరుగుతుంది. సోషియో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిపోయింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ డిమాండ్స్ని మీట్ అవ్వాలి పెరుగుతూ ఉన్నటువంటి అర్బన్ పాపులేషన్కి తగినట్టుగా. అంటే నెక్స్ట్ రాబోయేటటువంటి 15 సంవత్సరాల్లో దాదాపు 84,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఇయర్ యావరేజ్గా 5,500 కోట్ల రూపాయలు పెట్టాలి. మరి దీనికి సంబంధించి రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఆ రిపోర్ట్లో దీని గురించే ఇప్పుడు ఎక్కువ ప్రైవేట్ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ని ఈ ఫినాన్షియల్ గ్యాప్స్ ఏవైతే వస్తూ ఉన్నాయో వాటిలో పెట్టాలి. అప్పుడే పెరుగుతూ ఉన్నటువంటి డిమాండ్కి, అంటే ఫాస్ట్ గ్రోయింగ్ అర్బన్ పాపులేషన్ యొక్క డిమాండ్స్ని మనం మీట్ అవ్వచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఒకటి మనం ఎప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే, మన ఇండియాలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ చాలా, అంటే వరల్డ్లోనే వీకెస్ట్ అర్బన్ లోకల్ బాడీస్ అని చెప్పచ్చు. ఎందుకు, వాటి యొక్క రిసోర్సెస్ని రేస్ చేసుకోవటంలో కావచ్చు, ఫినాన్షియల్ అటానమీని అచీవ్ చేయటంలో కావచ్చు, చాలా ఇల్ హెల్త్ని ఇవి చూపిస్తూ ఉన్నాయనేసి చెప్పచ్చు. అంటే ఏంటి, సరైన సివిక్ సర్వీసెస్ అందట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందట్లేదు, సరైన గవర్నెన్స్ లేదు. అంటే కావాల్సినటువంటి రిసోర్సెస్ని ఇవి తీసుకోలేకపోతూ ఉన్నాయి. ఫినాన్షియల్ అటానమీ అన్నటువంటిది లేకుండా పోతోంది. దాంతో ఏమవుతోంది, వాటి యొక్క ఇంటర్నల్ బడ్జెట్నే ఇవి మీట్ అవ్వలేకపోతూ ఉన్నాయి. ఒకవైపు ఈ ఎక్స్పెండిచర్ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీవరేజ్ నెట్వర్క్ని తీసుకోండి, లేదా బస్ సర్వీసెస్ తీసుకోండి. అందరికీ అందుబాటులోకి రావాలి. అంతేకాదు ఎక్కువ సబ్సిడీస్ ఇస్తూ ఉంటారు. మరి ఇప్పుడు వాటికి కావాల్సినటువంటి ఫండ్స్ అన్నటువంటివి ఎక్కడి నుంచి వస్తాయి, గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాలా? అంటే సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఎక్కువగా ఈ లోకల్ బాడీస్ అన్నటువంటిది హై టైర్ ఆఫ్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. మరి ఇక్కడ ఓన్గా ఫినాన్షియల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకోవాలి అంటే దాదాపు ఇప్పుడు 48% ఫినాన్షియల్ క్యాపిటల్ అన్నటువంటిది స్టేట్ గవర్నమెంట్స్ నుంచి వస్తుంది, 24% వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, ఓన్లీ 15% సర్ప్లస్ మాత్రమే అర్బన్ లోకల్ బాడీస్ నుంచి వస్తుంది. ఇంకా మిగతాదంతా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, కమర్షియల్ డెట్స్ మరియు లోన్స్ ఇలాంటి వాటి నుంచి వస్తున్నాయి. మరి ఇప్పుడు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా గమనించాలండి. ఒకటి, ఇంటర్ గవర్నమెంటల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ముడిపడి ఉంటున్నాయి. వర్టికల్ ట్రాన్స్ఫర్ అనేసి, హారిజాంటల్ ట్రాన్స్ఫర్ అనేసి. సో స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ని మీట్ అయితే ఈ మనీ అన్నటువంటిది వస్తుంది. దాంతో ప్రైవేట్ లెండింగ్ అనేది పెరగటం, డెట్స్ అనేవి పెరగటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా అడక్వేట్ రిసోర్సెస్ని రేస్ చేసుకునే క్యాపబిలిటీస్ ఈ అర్బన్ లోకల్ బాడీస్కి ఉండట్లేదు. దాంతో కొన్ని లార్జ్ సిటీస్ మాత్రమే ఇన్స్టిట్యూషనల్ బ్యాంక్స్ నుంచో లేదంటే ప్రైవేట్ డెట్ ద్వారానో లోన్ని తీసుకోగలుగుతున్నాయి తప్ప మిగతావి చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాయి.
అందులో ఫండింగ్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. సో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని తీసుకురావాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విషయం చెప్తాను. 2017 సంవత్సరంలో పూణే మున్సిపల్ కార్పొరేషన్ అన్నటువంటిది ఏం చేసింది, తన యొక్క మున్సిపల్ బాండ్స్ని అమ్మి 2 బిలియన్ రూపాయలని రైజ్ చేసిందనమాట. సో ఆ మనీని 24/7 వాటర్ సప్లైకి అందించటం, దాని ద్వారా పోర్టబుల్ వాటర్ని సిటిజన్స్కి అందించడం జరిగిందనమాట. అంటే ఈ యొక్క బాండ్స్ రేస్ చేయడానికి ఈ పూణే మున్సిపల్ కార్పొరేషన్ అన్నటువంటిది డబుల్ ఎంట్రీ అకౌంట్ సిస్టంలోకి వెళ్ళింది. దాంతో క్రెడిట్ రేటింగ్లో కూడా పెరిగిందనమాట. అంటే AA+ క్రెడిట్ రేటింగ్కి వెళ్ళిపోయింది. అంతేకాదు అర్బన్ లోకల్ బాడీ యొక్క క్రెడిట్ వర్తీనెస్ పెరిగిపోయింది. దాంతో ఆ తర్వాత తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్తోనే ఎక్కువ ఫండింగ్ అన్నటువంటిది ఆ మున్సిపల్ కార్పొరేషన్కి రావటం మొదలైంది. దాంతో ఏమైంది, అక్కడ డెవలప్మెంట్ జరగటానికి అది వీలైంది. సో ఇప్పుడు ఆపరేషనల్గాను ఫినాన్షియల్ పర్స్పెక్టివ్లోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ వాటి యొక్క రిలేషన్షిప్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్తో ఎలా అన్నా ఉండనివ్వండి, కానీ కొంతవరకు ఫండ్స్ రేస్ చేసుకొని దాని ద్వారా డెవలప్మెంట్ని కనుక తీసుకొస్తే అప్పుడు మరింత ఇన్వెస్ట్మెంట్ అక్కడికి రావటానికి వీలనేది ఉంటుంది. అంతేకాదు దాని యొక్క ఫిజికల్ బేస్ అన్నటువంటిది పెంచుకోవాలి. సిటీస్ రెవెన్యూ బేస్ని పెంచుకోవాలి. ఎలాగా అంటే తన ఓన్ సర్వీస్ రెవెన్యూస్ని అర్బన్ లోకల్ బాడీస్లో పెట్టడం, దాని ద్వారా ఫండింగ్ అన్నటువంటిది రేస్ చేసుకోవటం, అలాగే కమర్షియల్ యాక్టివిటీస్ని పెంచుకోవటం, ఫినాన్షియల్ అబిలిటీని పెంచుకోవటం, సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ నీడ్స్కి తగినట్టుగా ఖర్చులు పెట్టుకోవటం, ఇలా ఉన్నటువంటి ఫిజికల్ మరియు ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ని కనుక ఫేస్ చేసుకోగలిగితే, క్రెడిట్ వర్తీనెస్ని పెంచుకోగలిగితే, దానివల్ల ప్రైవేట్ ఫినాన్సింగ్ యొక్క పొటెన్షియల్ని కూడా పెంచుకోవటానికి వీలుంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. PM విద్యాలక్ష్మి స్కీమ్కి సంబంధించి దీనిని GS పేపర్ 2లో మనం ఎడ్యుకేషన్ అలాగే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అయితే మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో స్టూడెంట్ లోన్స్ అంటే ఎడ్యుకేషన్ లోన్స్ అన్నటువంటివి చాలా పెరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి నేపథ్యంలో మళ్ళీ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ని అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దీంతో ఈ లోన్స్ అన్నటువంటి మరింత పెరగచ్చు అన్నట్టుగా ఇక్కడ అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఏంటి PM విద్యాలక్ష్మి స్కీమ్ అన్నటువంటిది, దేనికోసం దీనిని గవర్నమెంట్ తీసుకొచ్చింది అన్నటువంటిది మనకి తెలియాలి. సో PM విద్యాలక్ష్మి స్కీమ్ దీనిని హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందించడం కోసం డిజైన్ చేసినటువంటి స్కీమ్ ఇది. దీనిని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద కొలేటరల్ ఫ్రీగా గ్యారంటీ ఫ్రీ లోన్స్ని స్టూడెంట్స్కి అందించడం కోసం తీసుకొచ్చారు. అయితే దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే NIRFలో అంటే ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో టాప్ 100 కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎన్రోల్ అయినటువంటి స్టూడెంట్స్కే ఇది వర్తిస్తుంది. దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్డ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ గవర్నర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో టాప్ 101 నుంచి 200 రేంజ్ వరకు ఉండేటటువంటి కాలేజెస్కి ఎన్రోల్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. మరి దీని ద్వారా ప్రతి సంవత్సరం 22 లక్షల మంది స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతారు అన్నటువంటిది దీని కింద పెట్టుకున్నటువంటి ఎయిమ్ అనమాట. మరి దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్స్ని అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి PM విద్యాలక్ష్మి అనేటటువంటి ఒక పోర్టల్ని తీసుకొస్తారనమాట. వాటిలో ఈ వోచర్ లేదంటే CBDC వ్యాలెట్స్ ద్వారా మనీ అన్నటువంటిది పేమెంట్ అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇందులోకి వచ్చేసరికి ఇన్కమ్ని బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ 4.5 lakhs లోపు ఇన్కమ్ ఉంటే వాళ్ళకి లోన్స్ 10 lakh వరకు ఇస్తారనమాట టెక్నికల్ కోర్సెస్కి. అలాగా దీన్ని బట్టి కూడా కొంచెం మారుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే 75% క్రెడిట్ గ్యారంటీకి ఎలిజిబుల్ అవ్వాలి అంటే లోన్స్ అప్ టు 7.5 lakh ఉండాలన్నమాట. అదే 8 lakh నుంచి గనక 10 lakhs లోపు ఉంటే వాళ్ళకి 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అన్నటువంటిది వర్తిస్తుంది. సో ఎడ్యుకేషన్ లోన్స్ని ట్రాన్స్పరెంట్గా స్టూడెంట్ ఫ్రెండ్లీగా డిజిటల్ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా అన్ని బ్యాంక్స్లోనూ అందజేయటం జరుగుతుంది. సో ఇది గమనించాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. NBFCs అంటే ఏంటి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి ఎకానమీకి సంబంధించి బ్యాంకింగ్ అన్నటువంటి టాపిక్ కింద వీటిని చదువుకుంటాము.
అయితే ఏంటి ఎన్బిఎఫ్సి? నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అన్నటువంటివి మన భారతదేశంలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ని తీసుకురావటంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉన్నాయి. కానీ ఇవే ఎన్బిఎఫ్సిస్ చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. అంటే సస్టైనబుల్ గ్రోత్ని ఎన్ష్యూర్ చేయటంలో కావచ్చు, లేదు ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయటంలో కావచ్చు, చాలా ఇబ్బందులు అన్నటువంటివి ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే మొదటగా గుర్తుంచుకోవాలి, ఎన్బిఎఫ్సిస్ అన్నటువంటివి కంపెనీస్ యాక్ట్ 1956 కింద రిజిస్టర్ అయి ఉంటాయి. మరి అయితే ఎన్బిఎఫ్సిస్కి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి అంటే, ఒకటి, ఇవి డిమాండ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చెయ్యవు, అది ఒకటి. రెండవది వచ్చేసరికి మనకి పేమెంట్ మరియు సెటిల్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అంటే చెక్స్ ఏవైతే మనం డ్రా చేస్తూ ఉంటామో అలాంటి వాటిని ఇవి ఇష్యూ చేయదు. సో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టంలో ఇది భాగం కాదనమాట. అట్లానే ఇన్సూరెన్స్ ఫెసిలిటీకి సంబంధించి, లేదు అంటే క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఉంటుంది కదా, అవి ఏవి కూడా ఎన్బిఎఫ్సిస్ డిపాజిటర్స్కి ఉండవన్నమాట. అయితే ఎన్బిఎఫ్సిస్ని మనము బ్రాడ్గా చూసుకుంటే అసెట్ ఫినాన్సింగ్కి సంబంధించి, అట్లానే పర్సనల్ లోన్స్కి సంబంధించి, అలానే బిజినెస్ లోన్స్కి సంబంధించి, అలానే హౌసింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అనేసి ఇలా వివిధ రకాలుగా కేటగిరైజ్ చేస్తాము. అయితే ఎక్కువగా అసెట్ ఫినాన్సింగ్ కంపెనీసే ఎక్కువ ఉంటాయన్నమాట. అయితే అందులోకి వచ్చేసరికి ఇంపార్టెన్స్ కనుక మనం చూస్తే, మైక్రో ఎకనామిక్ పాలసీస్ని ఆబ్జెక్టివ్గా ఇది బాగా, అంటే ఏంటి, ఎంఎస్ఎంఈస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, వీటికి లోన్స్ ఇవ్వటం ద్వారా ఎక్కువ జాబ్స్ని క్రియేట్ చేయడానికి ఎన్బిఎఫ్సిస్ యూజ్ అవుతాయి. అట్లానే మనకి ఫినాన్షియల్ మార్కెట్ అంతా ఎక్కువ ఈ ఎన్బిఎఫ్సిస్ మీదనే, వాటి క్యాపిటల్ని రేజ్ చేసుకోవడానికి ఎన్బిఎఫ్సిస్ మీదనే ఎక్కువ ఆధారపడుతూ ఉంటాయి. అవి స్టార్టప్స్ కావచ్చు, చిన్న చిన్న బిజినెసెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అట్లానే లాంగ్ టర్మ్ క్రెడిట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, కామర్స్కి, ట్రేడ్ కంపెనీస్కి, వీటన్నిటికీ ఎన్బిఎఫ్సిస్ ఇస్తాయి. కాబట్టి ట్రెడిషనల్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే ఎన్బిఎఫ్సిస్కే లోన్స్ వీటి కోసం ఎక్కువ వెళ్తూ ఉంటారు. అంతేకాదు ఈ రిసోర్సెస్ అలాగే అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటి రొటేషన్కి ఎన్బిఎఫ్సిస్ యూజ్ అవుతాయన్నమాట. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్కి కూడా ఈ ఎన్బిఎఫ్సిస్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. ఇవి డైరెక్ట్గా నేషనల్ ఇన్కమ్కి, డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క ప్రోగ్రెషన్కి ఉపయోగపడతాయి. కానీ ఎన్బిఎఫ్సిస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి ఈ ఎన్బిఎఫ్సిస్లో అసెట్ క్వాలిటీ అన్నటువంటి తగ్గిపోతూ వస్తుంది. అట్లానే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫరింగ్స్, కస్టమర్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అలైన్మెంట్ అన్నటువంటిది సరిగ్గా లేదు. చిన్న చిన్న ఎన్బిఎఫ్సిస్ మార్కెట్ని క్యాప్చర్ చేసుకోవటంలో చాలా వరకు ఫెయిల్ అవుతూ ఉన్నాయి. అలానే అసెట్ లయబిలిటీకి మిస్ మ్యాచ్ అన్నటువంటిది వస్తుంది. సో లిక్విడిటీ క్రంచ్ని ఈ ఎన్బిఎఫ్సిస్ ఫేస్ చేస్తూ ఉన్నాయన్నమాట. అట్లానే ఒక స్ట్రాంగ్ రెగ్యులేటర్ లేకపోవటం వల్ల, అంటే హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్కి తప్ప మిగతా వాటికి అంత స్ట్రాంగ్ రెగ్యులేషన్ లేకపోవటం వల్ల కూడా ఎన్బిఎఫ్సిస్ చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఫండింగ్ ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి. ఎందుకని అంటే, ఒకటి, ఇప్పుడు ఈ ఎన్బిఎఫ్సిస్ అన్నటువంటివి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని, అంటే ఎన్సిడీస్ని ఇష్యూ చేస్తూ దాని ద్వారా డైరెక్ట్ ఫండింగ్ అన్నటువంటిది చేస్తూ ఉంటాయి, లేదంటే బారోయింగ్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటాయి. కానీ ఇది చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ వస్తుంది. ఆర్బీఐ దీనికి సంబంధించి లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉండాలి అన్నట్టుగా, స్ట్రెస్ అన్నటువంటిది ఉండద్దు అనేసి రిస్క్ వెయిట్స్ని ఇంక్రీజ్ చేస్తూ వస్తుంది బేసిస్ పాయింట్స్ రూపంలో. మరి దాంతో ఈ బ్యాంక్ బారోయింగ్ అన్నటువంటిది ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతూ ఉంది. ప్రైవేట్ సెక్టర్ ఎన్బిఎఫ్సిస్కి వచ్చేసరికి చాలా వరకు, అంటే చిన్న చిన్న ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉంటాయో వాటిలో క్రెడిట్ రేటింగ్స్ అన్నటువంటివి వాటికి తక్కువగా ఉంటాయి. దాంతో వాటి బారోయింగ్ రేట్స్ ఎక్కువగా ఉండాలి. దాంతో ఫండింగ్ అన్నటువంటిది వాటికి తక్కువగా వస్తుంది. సో ఈ సెక్టార్లో గ్రోత్ అన్నటువంటిది బాగానే ఉన్నా ఆ గ్రోత్ అన్నటువంటిది కొంతవరకు మాత్రమే ఉంది. చాలా ఎన్బిఎఫ్సిస్ ఇప్పుడు ఫండింగ్ ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉన్నాయి అన్నటువంటిది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సహకార్ కే సమృద్ధి అన్నటువంటి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఐసిఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ని ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు ఇవాళ. అంతేకాదు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అనేసి 2025 సంవత్సరాన్ని ప్రకటించింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఈ నేపథ్యంలో మనము పాలిటీలోను అట్లానే సొసైటీకి సంబంధించి కూడా కోఆపరేటివ్స్ గురించి చదువుకుంటాము. అయితే ఇక్కడ మనం గమనించాలి, సహకార్ కే సమృద్ధి అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ద్వారా తీసుకురావటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్
కోఆపరేషన్. మరి దీని ద్వారా ఏంటి అంటే, ఒకటి, మన దేశంలో కోఆపరేటివ్ మూమెంట్ని మరింత స్ట్రెంథెన్ చేసేలాగా వాళ్ళకి కావాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్, లీగల్, అలాగే పాలసీ ఫ్రేమ్వర్క్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క కోఆపరేటివ్స్ని పీపుల్ బేస్డ్ మూమెంట్గా మరింతగా డీపెన్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలానే కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అలానే మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్కి సంబంధించి డెవలప్ చేయటానికి, వాళ్ళని ఎనేబుల్ చేయటానికి కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట. అయితే కోఆపరేటివ్ సొసైటీ అన్నామనుకోండి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే కొన్ని ఉంటాయి. అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్, వాలంటరీ అసోసియేషన్ అనేది ఉండాలి, అట్లానే ఓపెన్ మెంబర్షిప్ ఉండాలి, అట్లీస్ట్ 10 మెంబర్స్ అయినా కూడా అందులో ఉండాలి. అలాగే మనకి కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనేసి 1912లో తీసుకొచ్చాం. దాని కింద ఆ సొసైటీ రిజిస్టర్ అవ్వాలి. అలానే గవర్నమెంట్ యొక్క సూపర్విజన్ మరియు కంట్రోల్ కిందికి రావాలి. అంతేకాకుండా డెమోక్రటిక్ మేనర్లో దాన్ని మేనేజ్ చేస్తూ రావాలి, సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి, క్యాపిటల్ని అందులో ఉన్నటువంటి మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, సర్ప్లస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, అలాగే డివిడెండ్ ఫామ్లో ఆ మెంబర్స్కి రిటర్న్స్ అనేవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అయితే ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మనకు తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అది ఏంటి అంటే, మనకి 1951 అలాగే 56 టైంలో ఫస్ట్ 5-year ప్లాన్ వచ్చిందా, అందులో కోఆపరేటివ్స్ని ప్రమోట్ చేయాలి ఒక కాంప్రహెన్సివ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం అన్నట్టుగా హైలైట్ చేశారు. అంతేకాకుండా 2002వ సంవత్సరంలో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనేసి తీసుకొచ్చారు. కానీ 2011వ సంవత్సరంలో 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చి కోఆపరేటివ్ సొసైటీస్ని ఫామ్ చేసుకునేటటువంటి రైట్ని ఆర్టికల్ 19 కింద ఫండమెంటల్ రైట్గా ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఆర్టికల్ 43B కూడా కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి తెలుపుతుంది. అలాగే పార్ట్ 9Bలో కోఆపరేటివ్స్ని యాడ్ చేశారు. ఇందులో డిఫరెంట్ ఆర్టికల్ 243ZH నుంచి ఆర్టికల్ 243ZT వరకు కోఆపరేటివ్స్ గురించి మనకి తెలుపుతాయన్నమాట. అంతేకాదు మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్కి సంబంధించిన గవర్నెన్స్కి సంబంధించిన చట్టాలు చేసే అధికారం అన్నటువంటిది పార్లమెంట్కి ఇవ్వటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా 2021వ సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది, స్పెషల్గా ఈ కోఆపరేటివ్ అఫైర్స్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీని చూడటం కోసం. మరి 2022వ సంవత్సరంలో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ యాక్ట్ అనేసి తీసుకొచ్చారు. దాని ద్వారా కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీని ఇంట్రడ్యూస్ చేయటం, గవర్నమెంట్ పర్మిషన్ని తీసుకోవటం స్టేక్ హోల్డర్స్కి సంబంధించి, అలానే రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఫండ్ని ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ చేస్తారనమాట. అయితే మన భారతదేశంలో కోఆపరేటివ్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఒకటి, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ అంటాము. రెండవది అమూల్ అన్నటువంటిది ఐడియా ఉందా, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనేసి. అట్లానే ఇఫ్కో అన్నటువంటిది ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ అన్నటువంటిది వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్స్ అనమాట. ఇది కాకుండా ఇంకొకటి ఉంది, హాప్కామ్స్ అనేసి. హాప్కామ్స్ అంటే ఏంటి? హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ సొసైటీ అనేసి. సో ఇలా డిఫరెంట్ కోఆపరేటివ్స్ అన్నటువంటివి మన భారతదేశంలో పనిచేస్తున్నాయి. ఇటు చిన్నవిగా ఉన్నాయి, ఇటు పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ ఇంకొకటి చూడండి, ప్యాక్స్కి సంబంధించి ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీకి సంబంధించి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. ఏమని? మోడల్ బై లాస్ తీసుకురావటం, వరల్డ్స్ లార్జెస్ట్ డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ని కోఆపరేటివ్ సెక్టార్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే కొత్త మల్టీపర్పస్ కోఆపరేటివ్స్ని అన్కవర్డ్ పంచాయతీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. అలానే ఈ ప్యాక్స్ని ఎకనామికల్లీ వైబ్రెంట్గా, ట్రాన్స్పరెంట్గా చేయాలన్నటువంటిది లక్ష్యం. అలానే కంప్యూటరైజేషన్ ఇలాంటి వాటిని తీసుకురావటం ద్వారా ప్యాక్స్ని స్ట్రెంథెన్ చేయటం, ప్యాక్స్ని కామన్ సర్వీస్ సెంటర్స్గా తీసుకొచ్చి ఈ సర్వీసెస్ని విలేజెస్లో అందించటం, అలానే ప్యాక్స్ని PM భారతీయ జన ఔషధి కేంద్రాస్కి తీసుకురావటం ద్వారా జనరిక్ మెడిసిన్ని రూరల్ లెవెల్లో అందుబాటులోకి తీసుకురావటం, అలానే ప్యాక్స్ని FPOs అంటే ఏంటి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ లాగా ఏర్పాటు చేయటం, అలానే ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాస్గా ఏర్పాటు చేయటం. వీటన్నిటి ద్వారా ఏంటి అంటే అర్బన్ మరియు రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని స్ట్రెంథెన్ చేయాలి,
వరల్డ్స్ ఫస్ట్ నానో యూరియా, నానో డిఏపి వీటి యొక్క ఇన్నోవేషన్ వీటి ద్వారా జరుగుతుంది. అలానే కోఆపరేటివ్ షుగర్ మిల్స్ని కూడా మళ్ళీ రివైవ్ చేయటం అన్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వం లక్ష్యాలుగా పెట్టుకుంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 25వ తేదీన. మరి దీనిని మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుకుంటాము. మరి ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ దీనిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎప్పుడు తీసుకొచ్చారు అన్నటువంటిది మనం గమనిస్తే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి డెసిగ్నేటెడ్ డేస్లో ఇది కూడా ఒకటి. సో ఉమెన్ ఎవరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైలెన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ని కలిగించడానికి, అడ్వొకసీని ప్రమోట్ చేయడానికి, బెటర్ ఆపర్చునిటీస్ని ఉమెన్కి క్రియేట్ చేయడానికి ఉద్దేశించబడినటువంటి రోజు ఈ రోజు. మరి 1981లో భాగంగా ఉమెన్స్ రైట్ యాక్టివిస్టులు చాలా జెండర్ బేస్డ్ వైలెన్స్కి అగెనెస్ట్గా వివిధ రకాల యాక్టివిటీస్ నిర్వహించడం, అట్లానే 1960లో ఒక ముగ్గురు డొమినికన్ పొలిటికల్ యాక్టివిస్ట్ని చంపేయటం జరిగింది. మిరాబాల్ సిస్టర్స్ అంటాం, వాళ్ళకి హోమేజ్ని పే చేస్తూ ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 1993వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 20వ తేదీన ఈ యొక్క డిక్లరేషన్ని తీసుకొచ్చింది. ఏమని? ఇలాంటి వైలెన్స్ని ఎరాడికేట్ చేయడానికి గ్లోబల్ ఎఫర్ట్స్ అన్నటువంటి ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం నవంబర్ 25వ తేదీని ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అనేసి జరుపుకోవాలి అన్నట్టుగా తీర్మానించటం జరిగింది. ఎందుకని ఈ నవంబర్ 25? ఇందాక ఏదైతే మిరాబాల్ సిస్టర్స్కి సంబంధించినటువంటి ఆ చర్య జరిగింది, మర్డర్ జరిగింది అనేసి అన్నాము, అది జరిగినటువంటి డేట్ నవంబర్ 25వ తేదీ అన్నమాట. మరి ఆ నేపథ్యంలోనే మనం నవంబర్ 25వ తేదీని ఇలా జరుపుకుంటాం. మరి మనం ఏ డేని నిర్వహిస్తూ ఉన్నా దానికి సంబంధించి థీమ్ లేదంటే ఇతివృత్తం అనేసి చదువుకుంటాం. మరి అలా ఈ సంవత్సరం 2024కి సంబంధించిన ఇతివృత్తం ఏంటి అనేసి చూస్తే నో ఎక్స్క్యూజ్ యునైట్ టు ఎండ్ వైలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. మనం చూస్తూ ఉంటే ఎందుకని ఈ థీమ్ని తీసుకొచ్చారు అంటే ప్రతి 11 minutesకి ఒక ఉమెన్ చనిపోతూ ఉంది, ఉమెన్ని చంపేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ థీమ్ని తీసుకురావటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.